యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవుడువు నీవే, మా దేవుడవు నీవే, నీవే మా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు కనుక నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. గడిచిన నెలంతా మీ కాపుదలు ఇచ్చారు నాయన. మీ యందు మేము ఆనందించుటకు, సంతోషించుటకు అనేక సందర్భాలను మాకు కలుగు చేసి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరాన్ని ప్రారంభించుంటుండగా ఈ సంవత్సరం అంతటిలో మీ కృప చేత మమ్మల్ని నింపుతూ విశ్వాస వీరుల జాబితాలో మేము కూడా చేరుటకు తండ్రి, మమ్ములను పరిపూర్ణులుగా చేయుటకు మీరు ఉద్దేశించిన గొప్ప విధానము కొరకే వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉంటాను. మీ దీవెన దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ కృప చూపించండి. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేమందరము మీ వైపు చూస్తూ ఉన్నాము దేవా. మీ కృప చూపించి దీవించి దర్శించుకొని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు పరిచర్య చేయండి. వందనాలు చెల్లిస్తూ స్థుతిస్తూ మీ దయించుకొని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన కొన్ని దినాల నుంచి హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఎలాగో ఈ మొదటి ఆదివారం దినం కనుక ఆ పత్రికను ఈ రోజుతో ముగించాలని తలంచి ఈ సందర్భాన్ని మనం చదువుతున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక చాలా విశేషంగా అనేకమైన సంగతులను మనకు బోధిస్తూ ఉంది. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అనే సంగతిని మనకు బాగుగా వివరిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో మనకు తెలియచేసిన కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కుమారుడు అని స్థాపించబడతా ఉంది. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. అవును, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. దైవ కుమారుడు. గడిచిన నెలంతా ఈ సంగతిని మనం చెప్పుకున్నాం ప్రియులారా. అందుకే ఆయన అద్వితీయ కుమారుడని కూడా మనం చెప్పుకున్న సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. నీవు నా కుమారుడువు, నేను నేను నిన్ను కనియున్నాను అనియు, నేను ఆయనకు తండ్రినయుందును అనియు, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దూత కాదు ప్రియులారా. దూతలు వేరు, కుమారుడు వేరు. మనందరికీ తెలిసినటువంటి సంగతి, ఆయన సృష్టించినటువంటి దూతల్లో ఒకడు నేను కూడా దేవుడి కుమారుడితో సమానుడు అని చెప్పుకొని దేవునికి వ్యతిరేకముగా, మహోన్నతునికి వ్యతిరేకముగా తిరిగినట్లుగా దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడనే సంగతి హెబ్రీ పత్రికలో మనకు చాలా స్పష్టముగా తెలియచేయబడతా ఉంది.
రెండవ సంగతి ఏంటంటే ఆయన అద్వితీయ కుమారుడు అనగా ఆయన వంటి వారు మరెవరు లేరు అని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్వితీయ కుమారుడు జ్యేష్ఠుడిగా మలచబడినట్లుగా గడిచిన నెలలో మనం చెప్పుకున్నాము. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును. అనేక సహోదరుల్లో కుమారుడు జ్యేష్ఠుడైనట్లుగా. ప్రియులారా, హీఈస్ ఎ బిగాటెన్ సన్, అద్వితీయుడు. బట్ అట్ ద సేమ్ టైం హీ బికేమ్ ద ఫస్ట్ బోర్న్, అంటే జ్యేష్ఠుడయ్యాడు. జ్యేష్ఠుడయ్యాడు అంటే ఆయన సారూప్యంలో మనము కూడా ఆయన సహోదరులుగా చేయబడి ఉన్నామని దేవుడు వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. ఆ సంగతి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనకు కనపడతా ఉంది. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అవును ప్రియులారా, మనలను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఆయన జ్యేష్ఠుడై ఉన్నారు. ఆయన సారూప్యంలోనికి మలచబడుతున్న నీవు నేను ఆయనకు సహోదరులుగా చేయబడ్డం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను ఆయనకు సహోదరులుగా చేయబడగా ఆయన మనకు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. మనలను సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు అని దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన అద్వితీయుడైన కుమారుడు. మన కొరకు ఆయన జ్యేష్ఠుడుగా మలచబడి సహోదరులుగా మనలను అంగీకరించడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఆయనకు మనము సహోదరులమై ఉన్నామనే సంగతిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని ప్రభువు పేరట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5, 6, 7, 8 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నాడనే సంగతిని మనకు స్థాపిస్తూ ఉన్నాయి. మచ్చుకి ఒక మాట నేను మీకు చదువుతాను, చూడండి. 7వ అధ్యాయము 17వ వచనములో, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడదు. అవును ప్రియులారా, దేవునికి యాజకులైన వారు అహరోను వంశముల నుండి, లేవి వంశములో నుండి ఏర్పాటు చేయబడ్డం అనేది మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అసలు అహరోను వంశము యాజకులుగా చేయబడక ముందే, యాజక ధర్మం అనేది బైబిల్ గ్రంథములో ఇంకా ప్రారంభించబడక ముందే మెల్కీసెదెకు, షాలేము రాజు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. ఆదికాండము 14వ అధ్యాయంలో చదివినట్లయితే ఆ మాటలు మనకు కనబడతాయి. కానీ మెల్కీసెదెకును గురించినటువంటి సంగతి ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. చదువుదామా? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించును. ఎవనికి? అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు
దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెల్కీసెదెకు ఆయన పుట్టు పూర్వత్రాలు మనకు తెలియకపోయినా సర్వోన్నతుడైన దేవునికి అబ్రహాము కాలంలోనే యాజకుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన పితరుడైన అబ్రహాము ఆయనకు దశమ భాగం ఇవ్వగా మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించేవాడు ఆశీర్వదింపబడేవాడి కన్నా పైవాడుగా ఉన్నాడని దేవుని వాక్యము మనకు ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉంది. 7వ వచనంలో తక్కువ వాడు ఎక్కువ వాడి చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఎన్నిక చేయబడినటువంటి ప్రత్యేకమైన పని కొరకు పిలువబడినటువంటి అబ్రహాము కంటే మెల్కీసెదెకు ఉన్నతమైన వాడుగా దేవుడు వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. కనుక దేవుడి వాక్యములోంచి ఒక సంగతి ఏంటంటే మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున మెల్కీసెదెకు యొక్క ఆ అహరోను వంశానికి చెందినవాడు కాదు, లేవీయుడు కాదు. కానీ మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉండగా ఆయన క్రమము చెప్పున యూదా గోత్రములో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ప్రధాన యాజకుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. కనుక నీవు ఆరాధిస్తున్న ప్రభువు, నేను ఆరాధిస్తున్న ప్రభువు దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు. త్రిత్వమైన దైవత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వమైన దైవత్వంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై దైవ కుమారుడై ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకటి, ఆయన కుమారుడు. 2, ఆయన సహోదరుడు. 3, ఆయన మన ప్రధాన యాజకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఒక మాటను మనము చదువుకున్నాము. ఆ మాట మరొక్కసారి చదువుదాము. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా ఉంది. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభము 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ప్రియులారా, ఈ వర్ణన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఉన్నది, కుమారుని గూర్చి ఉన్నది. ప్రియులారా, ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచారం చేస్తూ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచుకుని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకున్న వారు ప్రధాన యాజకుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేది. ఇశ్రాయేలు ప్రజల్లో యాజకుడైన వాడు దట్టిని కట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. ఆయన మన ప్రధాన యాజకుడు. 3 సంగతులు. 1, ఆయన కుమారుడు. 2, ఆయన జ్యేష్ఠుడు. 3,
ఆయన ప్రధాన యాజకుడు. ప్రియులారా, 4వ సంగతి ఏంటంటే ఆయన మన ప్రధాన కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన గొప్ప కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ సంగతులు మనము గ్రహించుకోవలసినది. 13వ అధ్యాయం మొదటి నుండి చదివినట్లయితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియుడి, ఆతిథ్యము చేయమరచుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకుని, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ చివరి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఈ సంగతులను పొందుపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాము. 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూపుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుటకు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయములో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా మనకు కనబడతా ఉంది. 12వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉన్న ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అని మనం చదువుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపము. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే సులువుగా చిక్కులు పెడుతూ ఉంటాడు. నేను దినం చెప్పుకున్న ఒక మాట మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనకి బయలుదేరుతాం అనేటప్పటికి ఫోన్ వస్తుంది. మీ ఇంటికి మేము వస్తున్నాము అని. ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఆ రోజు అంతే. ప్రార్థనకి బయలుదేరుతూ ఉన్నాం అనేటప్పటికి చిన్న గొడవ అవుతుంది. చిన్నది ఇలాగ రాజుతుంది. అది చిలికి చిలికి గాలి వాడై పెద్దదైపోయి మూడ్స్ మారిపోయి చర్చికి ఇంకా రావడం లేదు. చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపము. సులువుగా చిక్కులు అంతే అంతే. ప్రియులారా, వీటన్నిటినీ ఈ 2026 సంవత్సరంలో మనం అధిగమించాలి. జ్ఞానము కలిగి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవాది యొక్క తంత్రములు ఎరిగిన వారమై ఏమండి జ్ఞానము కలిగి సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి మన ముందున్నటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో మనము పరుగెత్తుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితం అనేది పోరాటము. క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెము ప్రియులారా. ఈ పరుగు పందెములో మనము ఓడిపోకూడదు. మన ఎదుటినున్నటువంటి ఆ సాక్షి సమూహము మేఘము వలె మనకు ఆవరించుకుంటుండగా ఈ పరుగు పందెములో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మనము పరిగెడతాము. ఇంకా మనం చేయవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. అదే 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. సహోదర ప్రేమ నిలవగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దానిని వలన కొందరు ఎరుగని దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇంకా అదే అధ్యాయంలో 11, 12 వచనాలు చదివినట్లయితే ఆ! వేటి రక్తము పాప పరిహారముగా పరి పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తీయబడెను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియులారా, మంచి మాటలివి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ యాగమై సిలువలో తాను చేసినటువంటి బలియాగానికి సాదృశ్యముగా లేకపోతే బలియాగాన్ని స్థిరపరుస్తూ ఈ మాటలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఆయన రక్షణ కార్యాన్ని మనము ఇంకను చేయవలసి ఉన్నదని మనము ఆ, హెచ్చరించబడతా ఉన్నాము. 15 వచనంలో చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు సింహ ఫలములను అర్పించుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహ ఫలం అనే మాట మీరు చూసారా? సింహము అంటే నాలుక అని అర్థం. సింహ ఫలము అంటే మనము నాలుక ద్వారా దేవుడికి ఇచ్చేటువంటి ఫలము. అంటే మనము చేసేటువంటి స్తుతి యాగము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, దేవుడి సన్నిధిలోనికి త్వరపడి మనము రావాలి. దేవుడి సన్నిధిలోనికి త్వరపడి వచ్చి మన స్తుతి యాగాన్ని దేవుడికి సమర్పించాలి. ప్రియులారా, మనం కానుక వేస్తూ ఉన్నాం, మంచిదే. మన కానుకకు మించి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు అది దేవుడికి యాగముగా ధూపం వలె వెలుగుతుంది. ఎంతమంది వస్తూ ఉంటారు ఈ దినాన్ని? ఎంతమంది సింహ ఫలాన్ని దేవుడికి సమర్పిస్తుంది? ప్రియులారా, మన జిహ్వ ఫలం అనేది దేవుడికి సమర్పించాలి. మనకు నచ్చిన టైంలో కాదండి. మనకు నచ్చిన టైంలో కాదు. నిర్ణయించబడిన సమయంలోనే మన జిహ్వ ఫలాన్ని దేవుడికి అర్పించాలి. ప్రియులారా, మీరు కానుక వేస్తూ ఉన్నారు, మంచిదే. ఆ కానుక సేవ నిమిత్తం వాడబడుతూ ఉన్నది, మంచిదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుని సన్నిధిలోనికి మీరు వస్తూ ఉండినప్పుడు మీ సింహ ఫలం అనేది దేవుడికి సమర్పించాలి. దేవుడిని స్థుతించాలి. అందుకే నేను మిమ్మల్ని పదే 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 బలవంతం చేస్తూ ఉన్నాను. మాటి మాటికి తెలియచేస్తూ ఉన్నాను. సమయానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. అలా వచ్చి కూర్చొని 4 మాటలు విని వెళ్ళిపోయే వారిగా మనం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దేవుని స్తుతించుదామా? హల్లెలూయా. ఏదో ఆదివారం పూట చాలా సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాను, మరలా చెప్తూ ఉన్నాను. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగొస్తారంటే జైల్లో ఉన్న ఒక వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినట్లుగా వస్తారు. జైల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా బాగున్నావా? ఇక్కడ మంచిగా భోజనం పెడుతున్నారా? ఆ, మీకు ఇంకేమైనా కావాలా అని చెప్పి పరామర్శించడానికి వెళ్ళినటువంటి వారిలాగా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో, ప్రభువా నువ్వు బాగున్నావా? అంత క్షేమంగా ఉందా అని అడిగేసి మరలా ఒక గంట 2 గంటలు ఇక్కడ గడిపేసి వెళ్ళిపోయిన వారిలాగా ఉంటారు. ఇంతకుముందు చెప్పాను ఈ మాట, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వింటున్నారా? జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్లుగా దేవుని సన్నిధిలోనికి మనం రాకూడదు ప్రియులారా. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన జిహ్వ ఫలాన్ని ఒక యాగముగా దేవునికి సమర్పించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే మనము దేవుణ్ణి యథార్థమైన మనసుతో ఆరాధించాలి తప్ప ప్రియులారా, దెయ్యాలు ఆరాధించినట్లుగా ఆరాధించకూడదు. దెయ్యాలు కూడా ఆరాధిస్తాయి. ఎలాగ చెప్పనా? ఈ మధ్య ఒక వీడియో చూసి, ఆ వీడియో ఎవరో నాకు పంపించారో లేకపోతే ఎలాగో ఒకలా చూశాను ఆ వీడియో. ఆ వీడియోలో
ఆ డ్రమ్స్ కొడుతున్నాడు, ఆ కీబోర్డ్ వాయిస్తున్నాడు, ఎంతెంత దిక్కులేసుకొని పొగొస్తుంటే ఏమండి, నాకైతే నిజంగా చెప్తూ ఉన్నాను, మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. ఎవరిని విమర్శించడం కాదు గానీ, నాకైతే ఇట్స్ ఎ డెవిల్ వర్షిప్ అనిపించింది. ఇట్స్ ఎ డెవిల్ వర్షిప్. భక్తి పాటే పాడారు. ఏదో క్రిస్మస్ పాటే పాడారు కానీ ప్రియులారా, ఐ ట్రూలీ బిలీవ్ ఇట్స్ ఎ డెవిల్ వర్షిప్. ఆ! ఆ! ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్న వారు కూడా, వాళ్ళ ముఖాలు కూడా ఎంత ఎంత అది చెప్పకూడదండి. ఇది నాకు చెప్పడానికి ఇష్టం లేదు. ఐ రియల్లీ థింక్ దట్ ఇట్స్ ఎ డెవిల్ వర్క్. అలా కాదు, ఎంతెంత దిక్కులేసుకొని, పోనీ టైల్స్ వేసుకొని, ఒక 5, 6 గిటార్లు పట్టుకొని, లేకపోతే అవన్నీ చేయడం ఒకవేళ ఒకవేళ దేవుడికి ఇష్టమైతే అలాగే జరుగును గాక. నేను దాన్ని ఆక్షేపణ చేయట్లేదు. లేదా నేను దాన్ని ఆహ్, విమర్శించట్లేదు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు యథార్థమైన మనస్సుతో మన జిహ్వ ఫలాన్ని మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించాలి. రాక్ రాక్ అండ్ ఏమంటారండి? రాక్ అండ్ రాక్ అండ్ రోల్. రాక్ అండ్ రోల్ స్టైల్ కాదు మన దేవుని ఆరాధించేది. మంచి మనసుతో హృదయమార దేవుని సన్నిధిలో దేవుడిని స్థుతిస్తే అది మన జిహ్వ ఫలమని దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. ప్రియులారా, ముందుకు వెళుతూ ఉన్నాను. 16 వచనం 15 వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మము చేయ ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన పైన నాయకులుగా ఉన్నవారు కొన్ని బాధ్యతలు కలిగి ఉన్న వారి విషయంలో లోబడి మనం ఏ విధముగా జీవించాలో దేవుని వాక్యము ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అనేక సంగతులను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. 18వ వచనంలో, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింప కోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి దేవుని సేవకుడు, గొప్ప దర్శనము కలిగినటువంటి దేవుని సేవకుడు, సంఘాన్ని కోరుతూ ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చెయ్యండి అని. ప్రియులారా, ఈ దినాన దేవుని సేవకుడిగా మీ అందరినీ నేను కోరుతూ ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకను దేవుని సేవ బలముగా జరుగులాగిన, వాక్యం ఇంకను ప్రకటించబడలాగిన, అనేక మంది దేవుని సన్నిధిలోనికి వచ్చేలాగిన, దేవుని కార్యాలు అద్భుతంగా ఈ 2026 సంవత్సరంలో జరుగులాగిన, సంఘము గురించి, సంఘ క్షేమము గురించి, దేవుని సేవకుని గురించి ప్రార్థన చేయాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ అయిన తర్వాత నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సంగతిని మనం చూసినట్లయితే, ఆయన మనకు 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు గొర్రెల గొప్ప కాపరి. ప్రియులారా, కాపరత్వం అనేటువంటి మాట పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చాలా విశేషమైన సందర్భాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో చూస్తాము ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి కీర్తన, కంఠతా చేసినటువంటి కీర్తన, కీర్తనల గ్రంథము 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
ప్రియులారా, ఆ కీర్తనలో ఎన్నో విశేషమైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుని కాపరత్వం కింద మనం ఉండటం అనేది అక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని కాపరత్వం కింద మనము ఉండుట. అవర్ రిలేషన్‌షిప్ విత్ అవర్ లార్డ్. ప్రియులారా, దావీదు గొర్రెల కాపరిగా ఉండగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. చిన్న అకార్డియన్ లాంటి చిన్న ఆ గిటార్ లాంటిది తీసుకొని, ఏమండి ఆ 10 తంతుల గిటార్ అంటారు ఏమంటారో, దాన్ని తీసుకొని ఆ గొర్రెలను మేపిస్తూనే, ఆ పశువులను మేపిస్తూనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి దేశానికి రాజుగా నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు తన హృదయం అంతటిలో దేవుణ్ణి స్తుతించిన సంగతి ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన కాపరి. ప్రియులారా, ఈ 2026వ సంవత్సరంలో మన కాపరిగా ప్రభు ఉన్నాడనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల యొక్క గొప్ప కాపరి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు కాపరి అని అంటారు చూడండి. 80వ కీర్తన అనుకుంటారు. కీర్తనల గ్రంథము 80వ కీర్తన మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదువుదాము చూడండి. కీర్తనల గ్రంథము ఆ, ఈ- ఆ, 80వ కీర్తన మొదటి వచనము. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశించుము. ఇశ్రాయేలు కాపరి. ప్రియులారా, పాత నిబంధన కాలంలో కాపరత్వం అనే మాట ఎంతో విశేషమైన సంగతిని, ఆదరణను మనకు కలుగు చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కాపరత్వం క్రింద ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇశ్రాయేలు ప్రజలలో వారిని నడిపించడానికి దేవుడు కొంతమంది నాయకులను నియమించగా వారు కాపరులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు ఈ కాపరత్వ బాధ్యతను అప్పగించబడినటువంటి అనేక మంది వారికి ఇవ్వబడినటువంటి ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేనట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం చదివినట్లయితే ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. సమయం లేదు కనుక వాటిలోనికి మనం వెళ్ళట్లేదు. కానీ ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆ మన ప్రభువు, మన రక్షకుడు కాపరిగా ఉండినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువాన్ని తెచ్చినటువంటి సంగతి ఒకసారి చదువుదామా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ, మంచి కాపరిగా మనకు కనబడతా ఉంటాడు. ఒక్కసారి ఆ మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2026వ సంవత్సరంలో మిమ్ములను దీవించును గాక, మిమ్ములను కాపాడును గాక. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరైతే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. గొర్రెల కొరకు తన్ను తాను అర్పించుకుంటాడు. ఆయన మంచి కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అటువంటి మంచి కాపరి ఈ సంవత్సరం అంతటిలో మనకు తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే పేతురు రాసినటువంటి ఆ ఆ పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంది. చదువుదామా మాట.
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందుదామని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడినటువంటి మాట. ప్రియులారా, ఆయన కాపరు వలె మందుని చూసి కనికరపడెను అని దేవుని వాక్యంలో కూడా ఒక చోట రాయబడి ఉంది. ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే ఒక్క మాట ఉంది. దయచేసి ఆ మాట చదవండి ఎవరైనా వీలైనట్లయితే. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడెను. వారు కాపరం లేని గొర్రెల వలె ఉన్నారు. కాపుదల లేదు, వారికి రక్షణ లేదు. వారిని చూసి వారి యందు కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన కాపరి కనికరము కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నట్లుగా ఆయన గొర్రెల గొప్ప కాపరి అయ్యాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2026వ సంవత్సరంలో మనందరికీ తోడై ఉండి తన కాపుదలలో మనల్ని నడిపించును గాక. ఏ పరిస్థితి అయినా భయపడద్దు. ఏదైనా హల్లెలూయా. ఏ స్థితి అయినా భయపడద్దు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ 2026వ సంవత్సరంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము. మన రక్షకుడు, మన ప్రభువు, మన రాజు గొర్రెల గొప్ప కాపరి అయ్యాడు. మంచి కాపరి అయ్యాడు. ప్రధాన కాపరి అయ్యాడు కనుక మనము మన ప్రభువును అంటి పెట్టుకొని జీవించుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2026వ సంవత్సరంలో అనేకమైన మంచి సంగతులను మన సంఘంలో మనం చూడాలి. అనేకమైన శ్రేష్టమైన సంగతులను మన సంఘంలో మనం చూడాలి. మన కుటుంబాల్లో మనం చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరమైన సంగతులను దేవుడు మనకిచ్చి దీవించును గాక. అందరూ ఆమేన్ చెబుతామా? కనుక ఈ 2026వ సంవత్సరం మనం ప్రారంభిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరైన మన ప్రభువు మనకు తోడై ఉన్నాడని ధైర్యముతో దేవుణ్ణి మనము స్తుతించుదాము, ఆరాధన చేద్దాము. ఈ సంవత్సరం అంతా దేవుని కాపరత్వములో మనముందాము. ఈ ఉదయకాల సమయంలో ఒక పాట పాడుకుంటాము. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నీ కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నీ కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున
నందునా నాకు సమృద్ధిగా ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నారు. నీ దయించి దీవించి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మీ క్షేమాన్ని ఇచ్చండి. మా కాపరు అయినందుకు మాకు ధైర్యముగా ఉన్నది. మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, మా గొప్ప కాపరి, కనికరము కలిగిన కాపరు అయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరములో మీ కృప మాతో ఉంచి దీవించి దర్శించుకొని ప్రార్థన చేస్తూ మా కాపరు అయినందుకు నిండు మనసుతో స్థుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఇంకా మనము